దీపక్ మమ్మీ ఏమండి నా వల్ల కావట్లేదు మమ్మీ పేగులు మెలిపెడుతున్నాయి మమ్మీ దీపక్ నిజంగా పేగులు మెలిపెడుతున్నాయా దీపక్? ఏ కళ్ళు కనిపించట్లేదా? నొప్పితో అంత తన్నుకులాడుతున్నాడు. వచ్చి సాయం చేయకుండా ఎత్తి పడుతున్నావేంటి? అసలు నీకు మనసు అనేదే లేదా? మనసు గురించి మీరే చెప్పాలత్తయ్యా. అంత మనసున్న వాళ్ళు మందారం అలా మంచానికి వీల్ చైర్కి పరిమితమై ఉంటే కోలుకోవడానికి సాయం చేయాల్సింది పోయి చంపడానికి తీర్థం పేరుతో విషం తాగించినప్పుడు ఏమైందత్తయ్య మీ మనసు? ఏం మాట్లాడుతున్నావు రూపా? నేను విషం తాగించడం ఏంటి మందారానికి? తీర్థమే కదా తాగించాను. తెలుసత్తయ్యా, తీర్థం గురించి, తీర్థం వెనక్కున్న ఆ పరమార్థం గురించి మీరు ముగ్గురు మాట్లాడుకోవడం నేను విన్నాను. ప్రేమ లేదు, దోమ లేదు. అక్కడ జరిగిన అభిషేకం మందారాన్ని బతికించి పెద్ద కోడలిగా పట్టాభిషేకం చేయడానికి కాదు, మందారాన్ని పాడెక్కించడానికి. ఆ తీర్థం పంతులు గారిచ్చిన తీర్థం కాదు, విషం. ఇంత చేస్తారా? చెప్తాను మీ సంగతి. దెయ్యాలున్న చోట దేవుడున్నాడు అన్నట్టు అపకారం తలపెట్టేవాళ్ళున్న చోట ఉపకారం తలపెట్టేవాళ్లు కూడా ఉంటారత్తయ్యా. మీకు తిమ్మ తిరిగే మాట ఒకటి చెప్పనా? మీరు మందారానికి తాపించిన తీర్థంలో విషం లేదు. అది నేనే మార్చేశాను. కానీ దీపక్ తాగిన కాఫీలో విషం ఉంది. అది తెలియకుండా మీరు కోరి తెచ్చుకున్న కోడలే కలిపి తీసుకొచ్చింది. మమ్మీ మమ్మీ నేను విషం తాగానా మమ్మీ? మమ్మీ 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 నేను చచ్చిపోతాను మమ్మీ. అయ్యో మమ్మీ ఎంత పనిచేశావు తమ్ముడు? ఒరే తమ్ముడు, నా తమ్ముడికి చెప్పి నీ సంగతి తెలుస్తాను. మమ్మీ అయ్యో మమ్మీ నేను చచ్చిపోతున్నాను మమ్మీ. అయ్యో అయ్యో దీపక్, ఏమని చెప్తావత్తయ్యా? మందారానికి విషం తాగించబోయిన సంగతి చెప్తావా? భయపడకండి అత్తయ్య, దీపక్ తాగిన కాఫీలో విషం లేదు. మోషన్ టాబ్లెట్ కలిపానంతే. వస్తున్నాయి ఫీలింగ్స్, వస్తున్నాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్. కప్స్ ఇక్కడున్నాయి. ఓ ఇక్కడున్నాయా? వస్తుంటాయి ఫీలింగ్స్, వస్తుంటాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపిస్తున్నాయి ఫీలింగ్ ఫీలింగ్స్.
ఇప్పుడొస్తాయి దీపక్కి ఫీలింగ్స్. అక్కా ఏమైందక్కా? అది ఏం లేదు తమ్ముడు. దీపక్ నీరసంగా పడిపోతే కంగారు పడ్డాం. పాపం మందారం తొందరగా కోలుకోవాలని ఉపవాసం ఉన్నాడంట నాన్న. అందుకే దీపక్ పొట్టలో పేగులు యుద్ధం చేస్తున్నాయంట. దీపక్, మందారానికి ఏం కాదు. ఉపవాసాలాంటివి ఉండకుండా వీలైతే మందారం త్వరగా కోలుకోవడానికి సేవ చేయి. అలాగే మావయ్య. అక్కా, వాడికైనా తింటానికి పెట్టు. అలాగే. దయచేసి ఉప్మా లాంటివి మాత్రం పెట్టకండి అత్తయ్యా. మందారం జోలికొస్తే ఏమవుతుందో అర్థమైందా రాజా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఈ ఇంట్లో గ్లాసు నీళ్లు తాగడానికి కూడా భయపడేటట్టు చేస్తాను. ఇదిగో, కాఫీ ఇచ్చిన అదే చేత్తో గ్లాస్ మజ్జిగ చేసివ్వు. కడుపులో కాసంత గోల తగ్గుతుంది. ఏమండి, ఉండండి, వెళ్ళి మజ్జిగ తీసుకొస్తాను. వద్దు, నాకే వద్దు. దీపక్, మా ప్లాన్ని స్పాయిల్ చేయడమే కాకుండా మనకే వార్నింగ్ ఇస్తుందా? చెప్తా దీని సంగతి. మందారం ప్లేస్లో రేపు నేనున్నా, మీరున్నా కూడా ఇలాగే చంపదని గ్యారంటీ ఏంటమ్మా? రాజు, ఈ పేదదానికి తోడుగా నేనుంటాను. ఇంకెవరూ అవసరం లేదు. ముఖ్యంగా రూపా, నీ అవసరం అస్సలు లేదు. అమ్మాయి గారి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. మందారం చనిపోవడానికి అమ్మాయి గారే కారణం అనుకొని అమ్మాయి గారిని ఇన్నేళ్లుగా దూరం పెట్టాను. మందారాన్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళడమే అమ్మాయి గారు చేసిన తప్పు అయితే, చనిపోయిందో లేదో తెలియకుండానే చితికి నిప్పంటించిన నాదెంత పెద్ద తప్పు. అమ్మాయి గారిది తప్పు లేదని నిరూపించడానికే మందారం ప్రాణాలతో తిరిగొచ్చినట్టుంది. మందారం కోలుకుంటే అసలు మందారాన్ని చంపాలనుకున్నది ఎవరో తెలుసుకోవచ్చు. అమ్మాయి గారు, చెప్పండి అమ్మాయి గారు, మందారం విషయంలో పెద్దయ్య గారు హ్యాపీగా ఉన్నారా? నాన్న హ్యాపీగానే ఉన్నారు రాజు. కానీ అత్తయ్య వాళ్లే మందారాన్ని చంపాలని ప్లాన్ చేశారు. ఏమంటున్నారు అమ్మాయి గారు? నిజం రాజు. మందారం కోసం పూజలు అభిషేకాలు చేసినట్టు నమ్మించి తీర్థ ప్రసాదాల పేరుతో పాయిజన్ తాగించాలని చూశారు. దేవుడి దయవల్ల వాళ్ళ ప్లాన్ గురించి మాట్లాడుకుంటుంటే నేను విన్నాను రాజు. ప్రస్తుతానికి ఆ పాయిజన్ ప్లాన్ నుంచి మందారాన్ని కాపాడగలిగాను. కానీ ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయంగా ఉంది రాజు. పెద్దయ్య గారి ఇంట్లో పెద్దయ్య గారి సమక్షంలో ఉన్న మందారం మీదే విషప్రయోగం చేయాలి అనుకున్నారంటే ఖచ్చితంగా ఆ రోజు కూడా మందారాన్ని వీళ్లే చంపాలి అనుకొని ఉంటారు అమ్మాయి గారు. ఆ విషయాలు ఎలాగో మందారం స్పృహలోకి వస్తే తెలుస్తాయి రాజు. కానీ మందారం స్పృహలోకి వచ్చే వరకు ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. అత్తయ్య దీపక్ల నుంచి మందారాన్ని ఎక్కువ కాలం కాపాడుకోలేమనిపిస్తోంది రాజు. కానీ కాపాడుకోవాలి రాజు. నువ్విక్కడుంటే బావుండు అనిపిస్తుంది. అమ్మాయి గారు, మందారాన్ని కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏంటది రాజు?
అలా చేశామంటే మందారం జోలికి రావడానికి భయపడతారు. మందారానికి అవసరమైన వైద్యం అందుబాటులో ఉంటుంది అమ్మాయి గారు. ఆ పని చేద్దాం రాజు. ఓకే అమ్మాయి గారు, మీరు ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటాను. రాజు, బంటి ఎలా ఉన్నాడు? అమ్మ లేదు అని క్లారిటీ ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు అమ్మాయి గారు. కానీ అమ్మ ఉందని తెలిసాక అమ్మకు దూరంగా ఉండాలంటే వాడికి కష్టంగా ఉంటుంది. నాకు అలానే ఉంది రాజు. నీతో, బంటితో, అమ్మతో, అందరితో కలిసి ఉండాలనుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది అమ్మాయి గారు. ముందు మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం. ఆ తర్వాత హ్యాపీగా అందరం కలిసి ఉంటాం. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను రాజు. సరే అమ్మాయి గారు, మీరు ఆ విజయాంబిక దీపకుల మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే రాజు. బాయ్. బాయ్ అమ్మాయి గారు. అత్తయ్య, తినండి అత్తయ్య. చాలమ్మా. ఎలా ఉంది దీపక్? నేనేమైనా హనీమూన్కి వెళ్ళొచ్చానా మమ్మీ? బాత్రూమ్కే కదా వెళ్ళొచ్చాను. నువ్వు ఉప్మా చేసి నోటికి ఆనగట్ట వేసినట్టు నోరు మూసుకునేలా చేసావు. ఇది కాఫీ పెట్టి గేట్లన్నీ ఎత్తేసిన డ్యామ్ లాగా చేసేసింది. లోడింగ్ ఆగట్లేదు మమ్మీ. అయ్యో, అరే అరే అరే, పాపం దీపక్. నేను కాఫీ పెట్టకుండా ఉండాల్సింది. దీపక్కి ఇంత బాధ ఉండేది కాదు. దీపక్కి ఈ పరిస్థితి రావడానికి కారణమైన ఆ రూపకి కూడా ఇంతకింత చెయ్యాలత్తయ్య. దీపక్, మమ్మీ కడుపంతా ఖాళీ అయిపోయింది మమ్మీ. తినడానికి ఏమైనా తీసుకురానా దీపక్? నాకేం పెట్టాలని, నాకేం చేయాలని ఆలోచించడం మానేసి ఆ మందారాన్ని ఏం చేయాలో ఆలోచించండి. దీపక్, ఆలోచించడానికి ఏం లేదు. మందారం లేచాక ఎలాగూ మనకు తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు. తీర్థంలో పాయిజన్ కలిపి దేవుడి పేరుతో చంపేయాలని చూశాను. మన ప్లాన్ రూపకి తెలిసిపోయి తప్పించింది. ఈసారి మనం వేసే ప్లాన్తో మందారం ఫోటోకి మళ్ళీ దండేయాలి. అవునత్తయ్య, ఇక్కడ గోడకి కూడా చెవులున్నట్టున్నాయి. ఈసారి ప్లాన్ కూడా డిస్కస్ చేయకుండా ఎవరి ప్రయత్నం వాళ్ళని చేద్దాం. మన ప్రయత్నం ఈసారి సక్సెస్ అయి తీరాలి. ఆ దేవుడే దిగొచ్చిన మందారం చావుని అడ్డుకోలేకుండా చేద్దాం. హర హర మహాదేవ, శంభో శంకర. అత్తయ్య, ఎవరో భిక్షగాడొచ్చినట్టున్నాడు. దేపా, ఓం నమః శివాయ. ఏంటి సొంతింట్లోకొచ్చినట్టు నేరుగా ఇంట్లోకొచ్చేశాడు? ఎలా ఉన్నారు బావగారు? నేను బాగానే ఉన్నాను బావగారు. మీరంతా ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాం.
సీఎం గారికి బావగారా? ఏంటి నాన్న ఇలా వచ్చారు? ఈయన దీపక్ వాళ్ళ నాన్న. మరి స్వామీజీ గెటప్లో ఉన్నారేంటి? నన్ను ఆశీర్వదించండి మావయ్య. బావగారు, మందారం బతికే ఉందని తెలిసింది. అందుకే మహాకుంభమేళా నుంచి నేరుగా ఇక్కడికే వచ్చాం. ఇప్పుడు మందారం ఎక్కడుంది? మావయ్య నేను చూపిస్తాను రండి. వీడు దీపు మావయ్య, మన మందారం కొడుకు. దీపు తాతయ్య. స్వామీజీలా ఉన్నారు. కొన్ని దుష్ట శక్తులతో వేగలేక సన్యాసం తీసుకున్నాను. అదే దుష్ట శక్తుల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఇలా స్వామీజీనయ్యాను. మీరు నిజంగా దుష్టశక్తుల్ని సరైన మార్గంలో పెడతారా తాతయ్య? ముందు మంచిని కాపాడుతాను, ఆ తర్వాత చెడుని సర్వనాశనం చేస్తాను. అమ్మా రూప, మందారం ఎక్కడమ్మా? రండి మావయ్య చూపిస్తాను. మమ్మీ, నాన్న వచ్చాడండి మమ్మీ. నాకేం తెలుసు దీపక్. ఆ రాజు రూపలే ప్లాన్ చేసి పిలిపించుంటారు. పద చూద్దాం. అవును తాతయ్య, మా అమ్మని ఎలా అయినా మామూలు మనిషిని చేయండి. వద్దు వద్దు వద్దు, నన్ను చంపదు, వద్దు. ఏయ్! మందారం కోలుకునే అవకాశం ఉందంటారా బావగారు? ఉంది, ఖచ్చితంగా ఉంది. కోలుకునేలాగా నేనే చేస్తాను. కానీ మీరు నాకు ఒక్క మాట ఇవ్వాలి. చెప్పండి బావగారు. ఏం చేసైనా సరే మందారాన్ని మామూలు మనిషిని నేను చేస్తాను. కానీ మందారం ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరో తెలుసుకుని మీరు ఖచ్చితంగా శిక్షించి తీరాలి.
మందారం నా బిడ్డ కాకపోయినా ఈ ఇంటి బిడ్డలాగే చూసుకున్నాం. మందారం మా ఇంటి పరువును కాపాడింది, మా గౌరవాన్ని పెంచింది, మాకు ప్రేమను పంచింది. అలాంటి మందారానికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే అస్సలు వదిలిపెట్టను బావగారు. బావగారు, మందారం కోలుకునే వరకు మీరు కూడా ఇక్కడే ఉంటే బాగుంటుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మా బాధ్యత బావగారు. మాలాంటి వాళ్ళు ఒకే చోట ఉండడం కుదరదు. నా అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఉంటాను. అమ్మా రూప, నువ్వు నాతో రా అమ్మా. రూపతో మీకేం పనండి? రూపా, నువ్వు మావైతే వెళ్ళు. అలాగే నాన్న. రండి మావయ్య.